ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి, పాస్ అవ్వడేమో అని బెంగ. కానీ ఈవేళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే, నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నాన్న, నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడడానికి నువ్వు లేవు కదా, ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడండి. ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నాను. పట్టుదల, పిచ్చి పట్టు, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావురా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి, నాకు తెలుగు పద్యాలు. తెలుగు పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి. నా తండ్రి చూడటానికి లేడు కదా.